1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ కృష్ణవేణి. కాశికా పురాధినాథ కాలభైరవం భజ అని శంకరాచార్యుల వారే కాలభైరవుని స్తుతించారు. ఆయన అనుగ్రహం లేని కాశీలోకి వెళ్ళాం. కాశీ విషయానికి వచ్చేసరికి కాలభైరవుని పూజించాలంటే కాలంతో పాటు కాలభైరవ ఉపాసన పట్ల అన్ని ప్రాంతాల్లో వారికి కూడా అవేర్నెస్ పెరుగుతుంది. ఒకప్పుడు ఉత్తరాదిని ఎక్కువగా కాలభైరవ ఉపాసన ఉండేది. ఇప్పుడు మెల్లిగా దక్షిణాదిలో కూడా ప్రారంభించారు. ఎందుకు కాలభైరవుని ఉపాసించాలి? శంకరుడు ఉన్నాడు, దక్షిణమూర్తి ఉన్నారు, వీరభద్రుడు ఉన్నారు. మళ్ళీ ఆయన అంశ అయిన కాలభైరవుడే ఎందుకు, ఎలా స్తుతించాలి? నిజంగా కాలభైరవుడు ఉగ్రస్వరూపమా? భయపడాలా ఆయన్ని ఆరాధించాలంటే? ఈ అంశాలన్నీ మనకు వివరించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష శాస్త్ర పండితులు, మంత్రశాస్త్ర కోవిదులు బ్రహ్మశ్రీ కొండవీటి దత్తాత్రేయ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడు. గురుగారు నమస్కారం. టైం, గుడ్ టైం, బ్యాడ్ టైం, నాకు అంత కాలం బాగాలేదు, నాకు కలిసి రావట్లేదు అంటారు. వీటన్నింటికి సొల్యూషన్ కాలభైరవుడు అని చెప్తూ ఉంటారు కదా. కానీ కాలభైరవుడు అంటే ఉగ్ర స్వరూపం అని, చాలా మంది వామాచారంలో పూజిస్తారు కనుక మనం ఇళ్లలో పెట్టుకోవని, దిగంబరుడు కనుక విగ్రహం పెట్టుకోవద్దని, ఇలా ఎన్నో అపోహలు ఉన్నాయి. వీటన్నింటికి మీ సమాధానం ఏంటి? ఆయన ఎలా ఆరాధించవచ్చు? కాలభైరవుడు పరమేశ్వరుడు యొక్క అంశ, పరమేశ్వరుడు యొక్క రుద్రగణాలలో ప్రప్రథముడు ఆయన. కాలభైరవుణ్ణి ఆరాధించడం వల్ల కాలం శుభంగా మారుతుంది. మనం కాలభైరవుడు అంటే ఇతరత్ర వేరే అనుకుంటాం, నల్లగా నలుపు అది ఇది. కానీ కాలభైరవుణ్ణి ఆరాధించడం వల్ల కాలం సకాలంలో మనకి ఏది ఎప్పుడు అందాలో అది అప్పుడు సకాలంలో అందుతుంది. కాలభైరవుడు ఉగ్రదేవత అంటే ఉగ్రదేవత కాదు. ఇప్పుడు పరమేశ్వరుడికి కూడా ఉగ్రుడు, రుద్రుడు అనే పేరుంది. ఉన్నంత మాత్రం చేత ఆయన 24 గంటలు కోపంగానే ఉండట్లేదుగా, 24 గంటలు మూడో కన్ను తెరవట్లేదుగా. భగవత్ స్వరూపాల్లో కాలభైరవుణ్ణి ఉగ్రుడుగా, అలాగే కాళికాదేవి మహాకాళీదేవిని ఉగ్రురాలుగా ఎందుకు చూపిస్తారయ్యా అంటే వీళ్ళిద్దరిని ఎక్కువ ప్రధానంగా. ఇప్పుడు మహాకాళీ స్వరూపం, అమ్మవారి యొక్క అనేకమైనటువంటి స్వరూపాలలో మహాకాళీ స్వరూపం ఒకటి. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, ఈ 3 ప్రధాన రూపాలలో మహాకాళీ స్వరూపం ఒకటి. ఇప్పుడు ఓ బిడ్డ ఉన్నాడు, ఆ బిడ్డ ఏం చేస్తాడు? ఓ తప్పు పని చేస్తున్నాడు, వాడి జీవితం నాశనం చేసుకుంటున్నాడు. తల్లి ఏం చెప్తుందంట, నాన్న తప్పు, ఆ పని చేయకూడదు, అది చెడ్డదారి, నాశనం అయిపోతావు, వెళ్ళొద్దని. వాడు మళ్ళీ అదే పని చేస్తాడు. అప్పుడు ఏం చేస్తుంది? దండిస్తుంది, కోప్పడుతుంది. ఆ తల్లి కోప్పడినంత మాత్రాన తల్లి కోపిష్టి కాదు, ఆ తల్లికి ప్రేమ ఉంటుంది. దండం దశగుణం భవే. సామదాన భేద దండోపాయాలలో దండం అంటే ఏంటి? భయపెట్టి వాణ్ణి మంచి దారిలో పెట్టేటటువంటి స్వరూపం. ఆ స్వరూపంగా కాళికాదేవిని స్త్రీ స్వరూపంగా, పురుష స్వరూపంగా కాలభైరవుణ్ణి చెప్తారు. ఇంకో విషయం కూడా ఏమిటయ్యా అంటే, కాలభైరవుణ్ణి ఎవరైతే ఆరాధన చేస్తారో, ఉపాసన చేస్తారో, కాలభైరవ స్వామి అనుగ్రహం ఉన్నవాడు బంగారంలో మునిగి తేలుతాడు. స్వర్ణాకర్షణ భైరవం, అష్టభైరవులు ఉంటారు. కాలభైరవుడు కూడా 8 స్వరూపాలతో ఉంటాడు. కాలభైరవుడు మామూలు శక్తి కాదు కాలభైరవుడిది. ఏదో మనం మామూలుగా మాట్లాడుకుంటాం, చేయటం. కాలభైరవుడు ఎవరు పడితే వాడు, ఎక్కడ పడితే అక్కడ నేను కాలభైరవుడిని ఆరాధిస్తున్నాను, నేను పూజిస్తున్నానంటే కుదరదు. ఉపాసకుణ్ణి కాలభైరవుణ్ణి ఆరాధించడం అంటే అది మామూలు విషయం కాదది. కాలభైరవుడి యొక్క అనుగ్రహం పొందడం మామూలు విషయం కాదది. ఎందుకయ్యా అంటే కాలభైరవుడి యొక్క అనుగ్రహాన్ని నువ్వు పొందాలి అంటే నీకు కాలం కలిసి రావాలి. నీకు కాలం కలిసి వస్తేనే కాలభైరవుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. కాలభైరవుడి యొక్క అనుగ్రహం లభిస్తేనే కాలం నిన్ను సకాలంలో నిలబెడుతుంది. కాలభైరవుడి యొక్క శక్తి అలాంటిది. ఈ కాలభైరవుడిని ఎప్పుడు పూజించాలి, ఏ విధంగా పూజించాలి? అష్టమి అంటే కాలభైరవుడి యొక్క జన్మించినటువంటి తిథి. కాబట్టి ప్రతి నెలలోనూ కూడా మన దగ్గరలో శివాలయాలు ఉంటాయి. ఈ శివాలయాల్లో ప్రతి చోట మ్యాక్సిమం కాలభైరవుడి గుళ్ళు ఉంటాయి. కాబట్టి ఆ కాలభైరవుడి దగ్గరికి వెళ్ళి చక్కగా ఓ దీపారాధన చేయాలి. దీపారాధన చేసి ప్రదక్షిణం చేసి ఆ కాలభైరవుడికి కాస్త పుష్పాలు, ఫలం, పళ్ళో పూలో ఏవో ఒకటి పట్టుకెళ్ళి సమర్పించి దండం పెట్టుకున్నటువంటిదైతే అష్టమి రోజు కాలభైరవుణ్ణి ఆరాధిస్తే అష్ట కష్టాలు తీరతాయి అనేది శాస్త్రం. కాబట్టి అష్ట కష్టాలు నివారణ చేయగలిగినటువంటి శక్తి కాలభైరవుడు. ఆ కారణంగా అష్టమి రోజు కాలభైరవుణ్ణి ఆరాధన చేయాలి. ఇంకోటి కూడా ఏమిటయ్యా అంటే కాలభైరవ దీపం. అష్టమి రోజున ఎవరైతే ఇంట్లో గుమ్మడికాయ దీపారాధన చేస్తారో, అలాగే అమావాస్య రోజు కూడా కొంతమంది గుమ్మడికాయ దీపారాధన భైరవ దీపం అంటారు. దీపాన్ని, ఆ గుమ్మడికాయని తొలిచి దాంట్లో ఆవు నెయ్యి కానీ లేదా నువ్వుల నూనె కానీ స్వచ్ఛమైంది వెయ్యాలి, లేదా కొబ్బరి నూనె లేదా ఆముదం కానీ వేసి ఒత్తి వేసి వెలిగించి దాని చక్కగా పసుపు బొట్లు, కుంకుమ బొట్లు పెట్టి దానికి పూజ చేసి ఆ రాత్రంతా ఆ దీపం వెలిగేలాగా చూసుకో. సూర్యాస్తమయంలో వెలిగించాలి. మళ్ళీ వాడు ఉపవాసం ఉండాలి ఆ దీపం వెలిగించాలంటే సాయంత్రం పూట.
ఉండి ఆ దీపం వెలిగించి దానికి పూజ చేసి ఒక కొబ్బరికాయ కొట్టి కాలభైరవుడి పేరు చెప్పి కొబ్బరికాయ కొట్టి దండం పెడితే ఇంట్లోకి ఏ నెగిటివ్ ఎనర్జీ రాదు. కాలభైరవ దీపం అని ఉంటుంది. ఆ కాలభైరవ దీపాన్ని అష్టమి రోజు కానీ అమావాస్య రోజు కానీ ఉదయం నుంచి ఉపవాసం ఉండి సూర్యాస్తమయ వేళ ఒక గుమ్మడికాయ తెచ్చి దాన్ని కోసి ఆ గుమ్మడికాయ లోపల ఉన్న గుజ్జంతా తీసి దాంట్లో నూనె, కొబ్బరి నూనె కానీ నువ్వుల నూనె కానీ ఆముదం కానీ ఆవు నెయ్యి కానీ వేసి ఒత్తి వేసి వెలిగించి కాలభైరవుడి పేరు చెప్పి కొబ్బరికాయ కొట్టి సూర్యోదయం వరకు కూడా ఆ దీపం వెలిగేలాగా చూసుకోవాలి. సూర్యోదయం అయిన తర్వాత ఆ దీపం పూర్తిగా కొండెక్కిపోయిన తర్వాత ఆ గుమ్మడికాయ అవి అన్నీ తీసి చక్కగా తీసుకుని వెళ్ళి వాగులో కానీ చెరువులో కానీ నదిలో కానీ నిమజ్జనం చేయాలి. అలా ఒక 8 సార్లు ఎవరైతే చేస్తారో వారు ఏ క్షేత్రంలో ఉంటే కాలభైరవుడికి క్షేత్రపాలకుడు అనేటటువంటి పేరు. అలా చేసినటువంటి వాడు ఏ క్షేత్రంలో ఉంటే ఆ క్షేత్రాలు వాడు ఎక్కడుంటే అక్కడ వాడికి విజయాన్ని ప్రసాదిస్తాడు కాలభైరవుడు. అంత శక్తివంతమైనటువంటిది ఆ కాలభైరవ దీపం. అలా ఆ కాలభైరవ స్వామి పరమశివుడి యొక్క అనుజ్ఞతోటి, అలాగే శివారాధన ఎవరైతే చేస్తారో వారికి, అలాగే ఎవరైతే మహాకాళీదేవిని ఆరాధన చేస్తారో వారికి కాలభైరవుడి యొక్క అనుగ్రహంతో సర్వదా శుభములు, విజయములు, లాభములు కూడా కలుగుతాయి. ధన్యవాదాలు. ధన్యవాదాలు. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆరోగ్యము, ఐశ్వర్యము, ఆనందము, ఆర్థిక లాభం ఇవన్నీ కలగాలంటే ఆగస్టు 11వ తారీఖు మంగళవారం రోజున మేము నిర్వహించేటటువంటి 1,00,000 రుద్రాక్షల పూజలో పాల్గొనండి. పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం వల్ల సర్వ విధములైనటువంటి కష్టాలు నివారణమై ఐశ్వర్యాలు కలుగుతాయి. 1,00,000 రుద్రాక్ష పూజలో పాల్గొనేటటువంటి వారు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్లకు కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోగలరు. స్వస్తి.